చర్చ జరుగుతూ ఉంటే ఖైరతాబాద్ ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు మాజీ మంత్రివర్యులు వారు చర్చలోకి వచ్చినారు. చర్చలోకి వస్తే ఆ చర్చలో ఉన్న యాంకర్ అడిగినారు, ఏమయ్యా మరి మీరు ఎందుకు పోయినారు, పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోతా అనుకున్నారు, ఎందుకు పోయినరు అని అంటే నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పని అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది చెప్పని ఆయనే అడిగిండు. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్క రోజున ఆత్మగౌరవం అనకపోతుంది కదా అని అంటే లేలే కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టూన్న వాళ్ళంతా బాగాలేదని చెప్పని ఇవాళ దానం నాగేందర్ గారిని సూటిగా ఈ వేదిక నుండి మేము అడగదలుచుకున్నాము. వారికి ఓటేసిన నేను కూడా వారికి ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా వారికి మంచిగా చుక్కబెట్టించుకొని నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఓటేసిన నేను ఆయనకు. ఎందుకంటే 2018లో నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు ఆయన, నేను ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన. సరే అయినప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయనకు ఓటు వేయాలి కాబట్టి ధర్మం అని చెప్పని నేను ఆయనకు ఓటేసిన. ఒక ఓటర్గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా, నా ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చిన గెలిచినటువంటి ఒక దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసము? ఇది మీ అవకాశవాద రాజకీయాలకు ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి, మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. రెండో మాట ఏం చెప్తారు, రెండో విషయం ఏంటంటే సూటిగా అడుగుతా ఉన్నాను ఆత్మగౌరవం విషయంలో. ఇదే రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే నవ్వుకుంటా రకరకాల రీతుల్లో దానం నాగేందర్ గారు ఆయన కలిసినప్పుడు మీరు చూసిండ్రు, కోయలు పోతూ ఆయన కలుస్తున్నట్టు నవ్వుకుంటా రకరకాల విన్యాసాలు చేసుకుంటా ఆయన కలిసిన తీరును చూసిండ్రు. ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు? దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పని అన్నాడు. అంతకంటే ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక కామెంట్ ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ గారిని దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు, ఆ బీడీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు అని చెప్పని మాట్లాడి అవమానపరిచి ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టివేసినటువంటి రేవంత్ రెడ్డి పంచన చేరే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నీకు ఆత్మగౌరవం గుర్తురాదా దానం నాగేందర్ గారు? ఇది నా రెండో ప్రశ్న. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి పంచన చేరుతావు? నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అన్నాడు కదా దివాన్సీ బార్ దగ్గర అని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకనాడు కూడా కేటీఆర్ గారు ఎప్పుడు నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అనలేదే, కేటీఆర్ ఎప్పుడు నిన్ను నీ భూకబ్జాల గురించి మాట్లాడలేదే, కేటీఆర్ ఒకనాడు కూడా నేను ఏ రకంగా కూడా అగౌరవపరిచినటువంటి దాఖలాలు అయితే నాకు తెలియదు, మాకైతే ఎప్పుడు కనబడలేదు. కేసీఆర్ అయితే కన్న కొడుకు లెక్కనే చూసుకున్నాడు. అందుకే నువ్వే అంటా ఉన్నావు నా దేవుడు లాంటి వాడు కేసీఆర్ గారు అని చెప్పని. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం దేవుడిని వదిలిపెడతావా? లేదు దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా? కేసీఆర్ దేవుడు అంటున్నావు కాబట్టి దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా, పార్టీలో ఉంటావా? దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. కేవలం ఒక 3 నెలలు వాళ్ళే అధికారంలో ఆగమైపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ రోజు 2014లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు నాటు కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా దానం నాగేందర్ గారు? మీరు ఖైరతాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంతా అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నావు. మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్పని చెప్తున్నట్టు దాఖలాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేసిండ్రు అంటారు, కేసీఆర్ గారు దేవుడు అంటారు, ఆత్మగౌరవం అని చెప్పని ఒక అడ్డమైన సాకు చూపెట్టి ఇవాళ పార్టీని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం, వెన్నుపోట పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి ఖైరతాబాద్ ప్రజలు తప్పనిసరిగా నీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.